సో నమస్తే గాయ్స్, మనమైతే సాయి కర్రీ పాయింట్కి అయితే వచ్చేసినాం. వీళ్ళ దగ్గరనైతే అన్ని రకాల కర్రీస్ దొరుకుతాయి. నాకైతే కర్రీస్ అయితే అంత బాగా అనిపించలే, చపాతీలు మంచిగా అనిపించినాయి. చపాతీలు కూడా అమ్ముతారు. ఇక నేనైతే 8 చపాతీస్ ప్యాక్ చేపించుకున్నా. ఇదైతే ఎస్బీఐ బ్యాంక్ ఉన్నదా, ఎస్బీఐ బ్యాంక్ నుంచి స్ట్రేట్ గా పోయి రామోల్లవాడు ఉంటుంది కదా గిర్మాజిపేట్, అందులో స్ట్రేట్ గా పోడితేనే మీకు లెఫ్ట్ సైడ్ అయితే సాయి కర్రీ పాయింట్ అనేది అవపడుతుంది. ఇక సరే చపాతీలు అనుకున్నాం కదా, కూర కూడా ఏదో ఒకటి ఉండాలి కదా అని అట్లా అని మన రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం మనం. ఇక్కడ ఏం తీసుకోవాలా అని మెనూ చూడని అవసరం లేదు. మన ఫేవరెట్ ఏంటిదంటే పన్నీర్ అక్బరి అని ఉంటుంది. ఇక అట్లా అని లోపలికి పోయినాం. థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట వీళ్ళ మను రెస్టారెంట్. సో ఇక డోర్ ఓపెన్ చేసేటతోనే ఆ ఏసీ చల్లగాలి, వీళ్ళ అంబియన్స్ మస్తున్నది. ఇంకా తెలిసిందే కదా, పన్నీర్ అక్బరి అని ఉంటుంది. చిన్న చిన్న పన్నీర్ తురుముతోనే పన్నీర్ పీసెస్ ఉంటాయి. సో అదైతే మనమైతే తీసేసుకున్నాం. ఒకసారి మీరు కూడా మన వరంగల్ అయితే ఇప్పుడు ట్రై చేయండి. ఇగో వచ్చేసింది మన పన్నీర్ అక్బరి. జై భద్రకాళి మాత. ఇక దీని అడ్రస్ ఎక్కడంటే మన జేపీఎన్ రోడ్లో మెన్స్ క్లబ్, వైభవలక్ష్మి షాపింగ్ మాల్ ఆపోజిటే బిగ్ సి, వివో ఇవి ఉంటాయి కదా, దాని మీదనే మను రెస్టారెంట్ అనేది ఉంటుంది. ఇక ఆగేదేలే అనేది ఇంటికైతే పోయినాం. ఇక అట్లా అని ఒక 4 చపాతీలు అయితే వేసుకున్నాం. ఇక కర్రీ వేసుకుంటా అంటే ఊరిలు ఉడతానే చెప్పినా కొంచెం పన్నీర్ తురుమును పన్నీర్ పీసెస్ ఉంటాయి కాజులతోని, మస్తు ఉంటుంది. ఇక అట్లా అని ఇక తిన్నా, కడుపు ఫుల్ అయింది. దీనికి ఉల్లిగడ్డ మాత్రం మస్తు ఉంటుంది. ఇక తిన్నాక కొంచెం వాటర్ మిలన్ అయితే తినేసిద్దాం అనుకున్నా. సబ్స్క్రైబ్.